కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట ఈ మధ్య వివాదాలు ఎక్కువైన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గతంలో హైదరాబాద్లో చూసుకుంటే మోహన్ బాబు ఇంట్లో ఒక్కసారిగా మీడియాపై చేసుకోవడం, దాని తర్వాత కేసులు పెట్టడం, తర్వాత మోహన్ బాబు ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి ప్రచారం చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు కనుమ పండుగ రోజు మంచు మనోజు అదేవిధంగా మౌనిక ఇద్దరు కలిపి, అంటే నవదంపతులు ఇద్దరు కలిపి తన తాత తాత కావచ్చు, అదేవిధంగా నానమ్మ కావచ్చు, వాళ్ళ సమాధుల వద్దకు వచ్చి నివాళులర్పించుకునేదానికి రంగంపేటకు చేరుకున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా సమాచారం అయితే ఉంది, మంచు మనోజు మౌనిక ఇద్దరు కూడా రంగంపేటకు చేరుకుంటారనేసి. అయితే ఈ నేపథ్యంలోనే తనకున్న అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరుపతి నుంచి రేణిగుంట రంగంపేట వరకు కూడా ఫ్లెక్సీలు కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఎవరికి? మనోజ్కి, మౌనికాలకి సంబంధించి. అయితే దీన్ని కొంతమంది అంటే గుర్తు తెలియని వ్యక్తులు అనేసన్నా చెప్పుకోవచ్చు, లేకపోతే మోహన్ బాబు మనుషులా లేకపోతే విష్ణు మనుషులా అనేది పక్కన పెడితే ఆ ఫ్లెక్సీలన్నింటినీ తొలగించడం పెద్ద వివాదంగా మారిందని చెప్పుకోవచ్చు. కట్ చేస్తే అక్కడి నుంచి నేరుగా మంచు మనోజు మౌనిక ఇద్దరు కూడా రంగంపేటలో జరిగే ఏదైతే ఈ జల్లికట్టు జరుగుతుందో ఆ ప్రాంతానికి వచ్చి జల్లికట్టుని వీక్షించిన అనంతరము నేరుగా అక్కడి నుంచి విద్యానికేతన్కి వెళ్ళారు. విద్యానికేతన్ దగ్గర వేలాది మంది పోలీసులు ఉన్నారు. ఇంతమంది పోలీసులు ఎందుకు ఉండారని చెప్పేసి అక్కడ ఉన్న ఆరాధిస్తే నేరుగా మంచు మనోజ్ లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. ఎవరిని? మంచు మనోజ్ని, మౌనికాని ఇద్దరిని అడ్డుకొని మీరు లోపలికి వెళితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఈ నేపథ్యంలోనే మీరు లోపలికి వెళ్ళకూడదు, తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. చంద్రగిరి సిఐతో పాటు అదే డిఎస్పితో పాటు మాకు మీ మీద అక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు తిరిగి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది కొంతమంది మీ ఇంట్లో వాళ్ళే చెప్పారు, మీరు తిరిగి వెళ్ళాలి అని చెప్పడంతో ఒక్కసారిగా వివాదం కాస్త మరికొంచెం ముదిరింది. సరే, మంచు మనోజు అదేవిధంగా మౌనికాలు ఇద్దరు కూడా తన నానమ్మ అదేవిధంగా వాళ్ళ తాతల దగ్గర సమాధులకి వెళ్ళి నివాళులర్పించేందుకు అక్కడ కూడా గేట్లు వేస్తున్నారు. అక్కడ గేట్లు వేసిన తర్వాత వాళ్ళని అక్కడున్న చిన్నమ్మ పెదనమ్మ కొడుకులు అంటే వాళ్ళందరూ అక్కడ కూడా కొంచెం తోపులాట్లు గొడవలు జరిగినాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వీళ్ళు దంపతులు ఇద్దరు అంటే మౌనిక కావచ్చు, అదేవిధంగా మంచు మనోజు ఇద్దరు కూడా సమాధుల వద్దకి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి తిరిగి మళ్ళీ వాళ్ళు విద్యానికేతన్కి వెళ్తారో అనుకున్నాం. కానీ అక్కడి నుంచి నేరుగా వాళ్ళు తిరిగి రేణిగుంట ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నారు. మొత్తానికి మంచు మనోజు మౌనికాల కథ ఈ విధంగా మలుపు తిరుగుతుంది. అది మళ్ళీ మంచు మనోజు చెప్తుంటే ఆస్తుల గొడవల అంటే కాదు అనేసి కూడా అంటున్నారు. అన్నదమ్ముల మధ్య మామూలుగా ఎవరింట్లో అయినా ఇదే విధంగా చిన్నపాటి గొడవలు అయితే జరుగుతుంటాయి. అటువంటిదే అనుకున్నాం. ఇది చిల్లికి గానివానై ఇప్పుడు మరీ మనోజ్ను కూడా అంటే ఏదైతే విద్యానికేతన్ యూనివర్సిటీ లోపలికి తన ఇల్లు అది, అక్కడే చదువుకున్నాడు, తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే అతను తిరిగాడు, ఇక్కడే చదువుకున్నాడు, ఇక్కడున్న ప్రతి ఒక్క సందు అన్నీ కూడా మనోజ్కి తెలుసు. అటువంటి మనోజ్ని ఇప్పుడు యూనివర్సిటీ లోపలికి రాకుండా పోయేందుకు అభిమానులు భారీ ఎత్తున అక్కడ నినాదాలు అయితే చేశారు. మనోజ్ జిందాబాద్ అంటూ కూడా. మరి చూడాలి ఈ గొడవలు ఎంతవరకు దారి తీస్తాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.